ఈరోజు మనతో పాటు ఒక ముఖ్య స్పెషల్ అతిథి ఉన్నారు. సోషల్ సర్వీస్తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రీసెంట్ కాంట్రవర్సీ కొండా విజయ్ కుమార్ వేసుకున్న గోల్డ్ అంతలా గోల్డ్ ఉందా, అంత గోల్డేనా, లేకపోతే రోల్డ్ గోల్డ్ కూడా వేసుకుంటాడా? గోల్డ్ మ్యాన్ విజయ్ని ఢిల్లీలో ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ అధికారులు ఇప్పుడు ఎనీ టైం ఎనీవేర్ సో మీ ఇంటి దగ్గర ప్రతి శనివారం నిత్యాన్నదానం చేస్తామనే బోర్డు కూడా చూస్తాం. ప్రతి శనివారం నిత్యాన్నదానం చేస్తాము. ప్రతిరోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఇవ్వడం. అంటే డిఫరెంట్ రంగాలు, మీడియా రంగము ఒకవైపు, స్పోర్ట్స్ రంగము, ఇటు లయన్స్ క్లబ్, ఒకేసారి మూడింటికి ప్రెసిడెంట్గా ఎలా సాధ్యమైంది అసలు? చేలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కిపూడి గాంధీకి బినామీగా కూడా ఉండనుకోవచ్చా కొండా విజయ్ కుమార్? ఆయన అంటే కొండా విజయ్ కుమార్ వల్ల ఫేక్ గోల్డ్ మళ్ళీ బయటపడరంటారు. గోల్డ్ సబ్జెక్ట్ అనేది అయితే షేక్ అయిపోయింది. మంది సెటిల్మెంట్ల కోసం కూడా వస్తారు కదా. సెటిల్మెంట్లు లా చేస్తున్నారు ఇప్పుడు మీరు? అవునండి. ఇప్పటికే రకరకాలే తల మీద ఉన్నాయి, నెత్తి మీద. ఇంకా లా చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొంతకంటే అలాంటి కొండా విజయ్ కుమార్ గారు 11 వరకు పూజలు చేస్తే సెటిల్మెంట్లు లేకపోతే బెదిరింపులు అన్నీ ఎప్పుడు చేస్తారు, ఏ టైంలో చేస్తారా? చూడండి, మీరు అంటే నేనైనా మీరు ఎప్పుడైనా సీక్రెట్గా ఏమంటారు, మీకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి పరిచయము? సరే, అప్పటి నుండి ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుండి యాక్టివ్ అనేది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు ఒక ముఖ్య స్పెషల్ అతిథి ఉన్నారు. అంటే ఆయన సక్సెస్తో, ఆయన సోషల్ సర్వీస్తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రీసెంట్ కాంట్రవర్సీ గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను. విజయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. నార్మల్గా గోల్డ్ మ్యాన్ విజయ్ని ఢిల్లీలో ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన చైన్లను లాగేసుకున్నారు. దాదాపు 4 చైన్లు సీజ్ అనే వార్త విన్న తర్వాత, ఆ తర్వాత మిమ్మల్ని చూస్తే మీరు ఒకే చైన్ వేసుకొని మిగతా వేరే రుద్రాక్షలు అవన్నీ వేసుకునే వీడియోలు, ఫొటోస్ మేము చూసినాం. అరే సార్ వేరేబుల్ పోతున్నాడు, కొంచెం చిన్నగా అయిపోయినాడు, గోల్డ్ అంతా లేక అనుకున్నాం. కానీ ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తే ఇప్పుడు నిండుగా కనబడుతున్నాం. ఇంకా భగవంతుని మనం కోరుకోవాలి కదా, నిండుగానే ఉండాలని కోరుకోవాలి ఎప్పుడైనా. నిండుగా మీకు గోల్డ్, ఇలా గోల్డ్ వేసుకోవడం ఎప్పటి నుంచి అలవాటు? 2005 నుంచి ఇంట్రెస్ట్, బట్ చిన్న చేంజ్ చేసేసుకుని. 2000 చైన్ ఎప్పుడు వేసుకున్నారు మీరు? గోల్డ్ చైన్ చిన్నప్పుడే, బచ్పన్లో. ఆ తర్వాత ఒక ఏజ్ ఆఫ్ 18-19లో వేసుకున్నారు. సో ఎప్పుడు పెద్ద దొడ్డు చైన్లు వేసుకోవడం స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2019లో. ఓకే. సో ఆ టైంలో మంచి జాక్పాట్ కొట్టిరా? జాక్పాట్ అంటే నేను 2000 ఆల్మోస్ట్ 1997 నుంచే బిజినెస్ చేస్తున్నాను. ఓకే. మనకేం వేరే చిల్లర అలవాట్లు అవి ఇవి లేవు. ఏదైనా అమౌంట్ వస్తే దాన్ని సేవ్ చేసుకోవడం, సిస్టమేటిక్ ఉండడం. ఓకే. మీన్స్ నేను చిల్లర అలవాట్లు అని నేను అన్నాను, బట్ అలాంటి వేస్ట్ ఖర్చులు లేవు, వేస్ట్ అలవాట్లు ఏం లేవు మనకి. ఓకే, సేవింగ్ ప్లానింగ్ కొద్దిగా పర్లేదు, ఉన్న దాంట్లో బెటర్గా ఉంటుంది. ఓకే. 2019లో మంచి జాక్పాట్, మంచి బిజినెస్ కలిసి వచ్చింది అనుకోవచ్చు. సో మీ రియల్ ఎస్టేట్ కూడా ఎప్పటి నుంచో చేస్తారు అనుకుంటా. ఓకే. ముఖ్యంగా ఇంత గోల్డ్ మ్యాన్లు గోల్డ్ వేసుకోవాలన్నా, భారీ మొత్తంలో డబ్బులు, కార్లు, బంగ్లాలు ఉండాలన్నా ఖచ్చితంగా ల్యాండేనా సార్? ల్యాండ్తోనే ఇవన్నీ సాధ్యమా? కొద్దిగా రియల్ ఎస్టేట్లో కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒకటేసారి నసీబ్ తిరుగుతుంది. నసీబు తిరుగుతుంది, ఇంకా ఏదన్నా అవుతుంది, అన్నీ అవుతాయి కదా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు సక్సెస్ అవుతున్నారు, అంటే పైకి వస్తున్నారు, కానీ ఎప్పుడు ఎక్కడ డౌన్ఫాల్ కానీ, ఎక్కడ ఏదైనా ల్యాండ్లో చికాకులు కానీ? నేనుండే ఒక పద్ధతితో ఉంటాను. నేను మ్యాక్సిమం నాకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఏమున్నా నా ధైర్యం నాకే ఉంటుంది. దానికి నేనంటే ఒక సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేస్తాను కాబట్టి ఆ ధైర్యం నాకు. ఓకే. సో మీ ఇంటి దగ్గరికి నేను వచ్చినాము, మీ ఇంటి దగ్గర చాలా మంది జనాలు ఉండే. ఓకే. వేరాజ్ మీరేమో వేరే పనుల పైన బయటకు వెళ్ళిపోయినారు. సో మీ ఇంటి దగ్గర ప్రతి శనివారం నిత్యాన్నదానం చేస్తామనే బోర్డు కూడా చూసినాం. ప్రతి శనివారం నిత్యాన్నదానం చేస్తాము. ప్రతిరోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు గిట్ట పెడతాం. ప్రతిరోజు. ప్రతిరోజు. ఓకే. సో దేవుడు అన్ని కలిగించిండు, ఖచ్చితంగా
ప్రతిరోజు మనకి ఏదో ఒక పని మీద వస్తారు. నాది యాక్చువల్గా 11 to 1 నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు 11 వరకు పనులు పూజలు అన్నీ ఉంటాయి. ఓకే. 11 to 1 ఎక్కువగా ఏ దేవుడిని పూజిస్తారు మీరు? వెంకటేశ్వర స్వామి, శివుడు, అన్నీ సుబ్రహ్మణ్య కలియుగ దైవంని, ద పవర్ఫుల్ గాడు శివుడిని 11 వరకు పూజలు ఉంటాయి. పూజ ఉంటుంది. రోజు నేను అభిషేకం చేసుకుంటాను, శివుడికి అభిషేకం చేసుకుంటాను. మేము లింగాయత్ ఓకే, లింగ పూజ ఉంటుంది రోజు నాకు. ఓకే ఓకే. అంటే మీకు మూలాలని కర్ణాటక నుంచి? మూలాలు అని ఏం లేదు, బట్ ఇక మాది నేటివ్ వచ్చేసి ఇక్కడే షాబాద్. ఓకే. తెలంగాణలో కూడా మొత్తం ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అంటే హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. అవును అవును అవును, రైట్. మనకు చూస్తే తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా లింగాయత్లు శాసిస్తారు. జహీరాబాద్ కానీ, నారాయణఖేడ్ కానీ, తాండూరు అంటే ఓటర్స్ చాలా ఉంటారు. ఓకే. సో మీరు తెలంగాణ హాకీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైము షేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైము లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అంటే డిఫరెంట్ రంగాలు, మీడియా రంగము ఒకవైపు, స్పోర్ట్స్ రంగము ఇటు లయన్స్ క్లబ్, ఒకేసారి మూడిటికి ప్రెసిడెంట్గా ఎలా సాధ్యమైంది అసలు? ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉన్నాను, స్విమ్మింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాటర్న్ ఉన్నాను, మాస్టర్ అథ్లెటిక్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను, చాలా రంగారెడ్డి జిల్లా హాకీ ప్రెసిడెంట్ ఉన్నాను. ఓకే, చాలా ఉన్నాయి. నాకు 20-25 ఉంటే లిస్ట్ పెద్ద. సో ఈ దశావతారాల కన్నా ఎక్కువ ఉన్నాయి మీవి ఇంకా. అంతే కదా. అవును, కరెక్టే. ఎట్లా లీడ్ చేస్తారు లైఫ్? అంటే మీకు గోల్డ్ మ్యాన్ గానే మీరు అందరికి తెలుసు. ఏం లేదు, ప్రశాంతంగా నైట్ ఎర్లీగా పడుకుంటా, మంచిగా మార్నింగ్ ఎర్లీగా లేస్తాను. ఓకే, అంతే. భగవంతుడు ఇచ్చేస్తాడు, ఆ స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్గా ఒక్క వృత్తే సరిగా చేయకుండా దాంట్లో చికాకులు సమ్టైమ్స్ నేనే సర్ప్రైజ్ అవుతా, ఇట్లా పాసిబిలిటీ అవుతుందని. భగవంతుడు ఉన్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో పొలిటికల్ ఎంట్రీ ఒకటే మిగిలింది అనుకుంటా. అందుకే అవకాశం వస్తే. అంటే ఇప్పటికీ మీ షేర్లింగంపల్లిలో వెనక నుండి అన్ని నడిపిస్తారని విన్నాము. రాజకీయాల్లో అలా ఏం లేదు, పబ్లిక్ సర్వీస్ అయితే చేస్తాం. రాజకీయాల గురించి పెద్ద అంటే అందరూ ఉన్న రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా సపోర్ట్ ఉంటాడు. అంటే ఆయన అంటే కొద్దిగా గౌరవము, అంటే మిగతా వాళ్ళకి గిట్ట గౌరవమే. మొన్న పోటీ చేసిన జగదీష్ గౌడ్ అంటే గౌరవమే, రవికుమార్ యాదవ్ అన్న గౌరవమే. ఓకే, వాళ్ళందరూ రాజకీయంలోకి రావడం అనేది సరే మ్యాక్సిమం వేరే అనుకుంటారు, కానీ ఎవరైనా సాక్రిఫైస్ చేయడం, మీ ఫ్యామిలీ సాక్రిఫైస్, టైం సాక్రిఫైస్, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటే వస్తారు అందరు. వాళ్ళందరూ నాకు ఆదరించే మంచిగా అనిపిస్తుంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీకి బినామీగా కూడా ఉండనుకోవచ్చా కొండా విజయ్ కుమార్? ఆయన అంటే సార్తో నాకు అంటే ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ నుంచి, కానీ బట్ లిమిట్ అంతే. ఏదైనా పని ఉంటే పని అంతవరకు. కానీ ఆయన అలాంటి వాళ్ళను అసలు దగ్గరికి రానియడు అనుకుంటా. అంటే ల్యాండ్ అంటే 2-3 ఎమ్మెల్యేలు సిటీలో ఉన్న దాంట్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఒకరు. ఆయన ఇప్పుడు కదా, ఆయన ఎప్పుడు ఉండు బిజినెస్ మ్యాన్. ఆయనకున్న ల్యాండ్లు ఎవరికి లేవు సిటీలో అనేది టాక్. ఆయన చాలా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది ఆయనకి, ఇప్పుడు కాదు 30 ఇయర్స్ నుంచి. సో ముఖ్యంగా చాలా మందికి డౌట్, కొండా విజయ్ కుమార్ వేసుకున్న గోల్డ్ అంతా గోల్డ్ ఉందా, అంత గోల్డేనా, లేకపోతే రోల్డ్ గోల్డ్ కూడా వేసుకుంటాడా? లేదు, అంత గోల్డ్, కంప్లీట్ గోల్డ్. ఏదైతే ఉందో అది మొత్తం గోల్డ్. ఓకే. సో మీరు మన సీజ్ అయిన గోల్డే కాకుండా మిగిలిన గోల్డ్ కూడా గోల్డే. చాలా మేమ్స్ కూడా వస్తున్నాయి, ఈయన పోయిండు ఢిల్లీకి, ఆ గోల్డ్ వేసుకుని పోయిండు, వాడు ఐటీ అధికారులు పట్టుకోవడంతో. వేసుకొని పోకుంటే పట్టుకోకుండా అని అన్నారు. పట్టుకోకపోతుండే ఈయన వల్ల మిగిలిన గోల్డ్ మ్యాన్ అందరు గోల్డ్ వేసుకోకుండా అయిపోయింది అంటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నవీన్ గారు, ఇప్పుడు నేను గోల్డ్ ఎప్పుడైనా వేసుకోవాల్సి, కొన్నమే మనం వేసుకోవడానికి, దాపెట్టేది ఉంటే ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ చేయము, ఈ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ మిగిలిపోతాయి మామూలు. అయితే ఇప్పుడు సపోజ్ ఐటీ అధికారులు ఎప్పుడు ఎనీ టైం ఎనీవేర్ ఓకే నన్ను క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీ వల్ల ఫేక్ గోల్డ్ వేసుకున్న గోల్డ్ మ్యాన్లు అందరూ దొరికిపోయినారంటారా? ఫేక్ గోల్డ్, రియల్ గోల్డ్, ఫేక్ గోల్డ్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను. సరే, ఫేక్ గోల్డ్ అనేది అంటున్న వ్యక్తులైతే మాది ఫేక్ గోల్డ్ కాదు, మన గోల్డ్ మిక్సింగ్ ఉంది, వేరే ఆర్నమెంట్ ఉంది, బట్ గోల్డే అనేది వాళ్ళు అంటారు. మా వల్ల ఎవరికి అన్యాయం జరగట్లేదు, మేము ఎవరిని చీట్ చేయట్లేదు అని వాళ్ళ క్వశ్చన్. మొత్తానికి మిమ్మల్ని ఐటీ అధికారులు విచారించిన తర్వాత మీ ఫోన్లో కొన్ని ఫోటోలు దొరకడం, కొంతమందికి ఫోన్ చేయడము, ఫేక్ గోల్డ్ అని బయట పడడం జరిగింది. అంటే కొండా విజయ్ కుమార్ వల్ల ఫేక్ గోల్డ్ మళ్ళీ బయటపడరంటారా? గోల్డ్ సబ్జెక్ట్ అనేది అయితే షేక్ అయింది. ఏమన్నా మీకు ఫోన్లు చేయడం, అన్నా ఇట్లా మాది గోల్డ్ పట్టుకున్నారు, రోల్డ్ గోల్డ్ అంటారు, మాది ఇది అని చెప్పి ఫోన్ చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఇక నేను నా ట్రాక్ వేరు, నా జర్నీ వేరు, తక్కువ. నేను అలా అంటే అందరితో ఉంటాను ఫ్రెండ్లీగా, నా ఉదయం లేస్తే నా పనులే నాకు చాలా ఉంటాయి. అంటే గోల్డ్ మ్యాన్లు అందరూ ఒక దగ్గర కలవడం, ఏదైనా పార్టీలు అయితే కలవడం, ఇలాంటివి మనం చూస్తుంటాం కదా. నేను ఫంక్షన్కి వెళ్ళినా అంటే వెళ్ళినా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చామా,
మళ్ళీ చెక్అవుట్ అంతే. నాకు టైం స్పెండ్ చేసేంత ఉండదు. మీరు ఎక్కడైనా నా ట్రాక్ చెక్ చేసుకోండి. అంటే ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అంటే గోల్డ్ మ్యాన్ అందరిది, నేను లేను అందరూ ఏమని ఉంటే ఒక దగ్గర గ్యాదర్ అవుతారంట, అందులో, నేను లేను. ఆ టైప్ ఆఫ్ గోల్డ్ మ్యాన్ కాదు. ఆ టైప్ ఆఫ్ గోల్డ్ మ్యాన్ కాదు, కానీ ఆ వాట్సాప్ గ్రూప్లో నేను లేను. ఓకే. సో మీకు ఎక్కువగా గోల్డ్ మ్యాన్లో టచ్ అంటే ఎవరు బాగా రిలేషన్ అంటే బాగా దోస్త్ అని సోపతి అంటే సోపతి గిట్టి ఏం ఎవరితో లేదు. తక్కువ. ఇప్పుడు దర్గా చిన్న పైల్వాను కలిసినప్పుడు హాయ్ హలో నమస్తే, నో ఫ్రెండ్షిప్. దర్గా చిన్న పైల్వాన్ మేమంతా ఒకటే కాన్స్టెన్స్, ఒకటే కాన్స్టెన్స్ దగ్గర చిన్న అకేషన్స్, పూజలకు, ఫంక్షన్స్ కనిపించడం, అన్న నమస్తే బాగున్నారా బస్. సో ఆయనను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనను కూడా అంటే సినిమాల్లో మీ హైట్, పర్సనాలిటీ, మీరు వేసుకునే గోల్డ్ అంతా డిఫరెంట్గా కనబడుతుంది అసలుకి. సో మీకు ఎప్పుడైనా సినిమా ఆఫర్లు, సినిమాలో యాక్ట్ చేయమని కాల్స్? అంటే ఇప్పుడేదో నేను గోల్డ్ పట్టుకున్న తర్వాత నేను, లేకుంటే నా ప్లాట్ఫామే నాది ఉంది, సోషల్ మీడియా కానీ నా యాక్టివిటీస్ చూస్తే మీరు సినిమాలకి ఎందుకన్నా మీకు ఇక్కడే వర్క్ ఉంటుంది కదా అని మీరే అంటారు. టైం సరిపోదు. నా ఇంటికి రోజు 100 మంది రావడం, వాళ్ళ భోజనాలు, వాళ్ళ పనులేందో వాళ్ళకి చేసి పెట్టడము, పెద్దవాళ్ళని పట్టుకొని హెల్ప్ అయింది, నాచోయింది నేను చేయడము అయిపోయింది. తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ మన పిల్లలు, మా చిన్న పిల్లలు ఇప్పుడే స్కూలింగ్, వాళ్ళని చూసుకోవడం, దేనే అయిపోతుంది. ఇక నాకు ఇంకా సినిమాలో ఆలోచించేంత నా స్కెడ్యూల్ అనేది నాకు తెలిసి నా లైఫ్ టైం వరకు ఫిక్స్ అయిపోయింది. నా స్కెడ్యూల్ లైఫ్ టైం వరకు. చాలా మంది మీ దగ్గరికి ఎందుకు వస్తారు పొద్దున్న లేవగానే? ఏం ఆశించి వస్తారు? ఎలాంటి? కొన్ని ఉంటాయి నా చేతితో అయ్యే సర్వీసెస్ కొన్ని ఉంటాయి, వాటి గురించి. అంటే ఎలాంటి పబ్లిక్ వస్తుంటారు మీద? కాన్షియన్స్ వలన మీరు ఉండడం మా ఇంటికి వచ్చారు, నిన్న వచ్చినాం, మీరే అడుగుద్దా వాళ్ళని తెలిసిపోయేది. నెక్స్ట్ టైం రండి, ఎప్పుడైనా వచ్చి అడగండి మీరు ఎందుకు వచ్చారనేది మీకే. అంటే రకరకాల పనులు సహాయం కోసం వస్తారు, కొంతమంది సెటిల్మెంట్ల కోసం కూడా వస్తారు కదా. సెటిల్మెంట్లు అనేది లేదు, కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూర్చోబెట్టి బోత్ పార్టీస్ మనము ఇది మంచి, ఇది చెడు అని చెప్తాం కదా సార్. ఓకే. ఒక కొటేషన్ కూడా ఉంది కింద, నో డొనేషన్స్ యాక్సెప్టెడ్ అని చెప్పి నోట్ అని పెట్టినారు. నేను ఏదైనా వర్క్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటాం, కానీ డొనేషన్స్ అయితే నేను తీసుకోను. నాకు రావాల్సిన అమౌంట్ నేను తీసుకుంటాను అంతే. కానీ ఓకే. సో 11 వరకు పూజలు ఇవన్నీ చేస్తారు, ఆ తర్వాత పబ్లిక్ని కలుస్తారు. ఓకే. ఈ మళ్ళీ సెటిల్మెంట్ ఇంకోటి మీ హిట్ టీవీ ద్వారా చెప్తాను, నా దగ్గరికి వచ్చేవాళ్ళు 11 to 1 నేను అందుబాటులో ఉంటాను. 11 లేపు కొందరు వచ్చేస్తారు, వచ్చి అన్న మేము 10కి వచ్చినాం, 9కి వచ్చినాం అంటే నేను ఇచ్చేదే 11 o'clock టైం. రైట్. నాకు అంతవరకు నాకు పనులు ఉంటాయి, నేను LLB చేస్తున్నాను, చదువుకునే ఉంటుంది, ఇక అన్నీ ఉంటాయి నావి మామూలుగా. అదే మీ హిట్ టీవీ ద్వారా గిట్టే చెప్తున్నాను. నా వాళ్ళు ఎవరైనా వస్తే 11 to 1 అయితే అవైలబుల్ ఉంటాను. ఫంక్షన్స్ అవన్నీ వెళ్ళినప్పుడు మాత్రం నేను ఉండను. సో లా చేస్తున్నారు ఇప్పుడు మీరు? అవునండి. ఇప్పటికే రకరకాలే తల మీద ఉన్నాయి, నెత్తి మీద, ఇంకా లా చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొంతకంటే అలాంటి వాటి మీద ఉంటే మనం నలుగురు ఉపయోగపడతాం ఖచ్చితంగా. లా ఖచ్చితంగా. ఫైనల్ సెమిస్టర్ ఉంది నాకు తెలిసి, నెక్స్ట్ కొండా విజయ్ కుమార్ LLB ఆఫ్టర్ ఆగస్ట్. ఈ హాకీ, ప్రెస్ క్లబ్, లయన్స్ క్లబ్తో పాటు మీకున్నటువంటి 20-20తో పాటు ఇది ఒకటి యాడ్ అవుతుంది. టైం ఉందా మళ్ళీ లా చేసి ప్రాక్టీస్ చేసి కోర్టుకు పోయేంత టైం ఉందా? చేయాలి, మనం కష్టపడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, షారుఖ్ ఖాన్, నేను అంటే నాకు ఈ హిందీ మూవీస్ ఎక్కువ ఇష్టం. నేను 10th ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ హీరో వచ్చాడు, ఓకే, బాజీగర్ మూవీతో. తను కష్టపడి ఏ టైంకి వచ్చినా వచ్చి ఆయన 4 hours పడుకొని మీద వర్కౌట్ చేస్తాడు, మార్నింగ్ అన్నారా అని, మధ్యాహ్నం అన్నారా అని. ఇప్పుడు ఆయన సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. నేను సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాల్సింది. వితౌట్ హార్డ్ వర్క్ కాన్ డూ సక్సెస్. ఆల్రెడీ మీరు సక్సెస్ అని అయినారు, వెల్ సెటిల్డ్ అనేది అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని చూసినా, మీరు చేసే సర్వీస్ చేసినా, లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు చూసినా, డబ్బులు లేని వాళ్ళు ఎవరు ఈ విధంగా ఉంటారు. షో ఆఫ్ చేస్తే కొన్ని రోజులు ఉంటుంది. అలాంటి డబ్బులు సంపాదించేసినారు కదా, అంటే సెటిల్ అయిపోయినారు కదా. ఇంకా నాకు సర్వీస్లో సెటిల్ కావాలి. డబ్బులలో పర్లేదు, భగవంతుడు ఇచ్చినంత వరకు హ్యాపీ. సర్వీస్లో సెటిల్ అవ్వాలి. ఓకే. నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పర్మనెంట్ లైఫ్ టైం ప్రాజెక్ట్స్. ఎలాంటి ప్రాజెక్ట్స్? అంటే ఈ ఫుడ్ అయితే నాది బతుకున్నంత వరకు చేయాలి అనుకుంటున్నాను. భగవంతుడు సపోర్ట్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అలా వీక్లీ? 4 years అవుతుంది. అమావాస్య రోజు ఉంటే నేను స్పోర్ట్స్ డైలీ అనేది 1 year అయింది స్టార్ట్ చేసి. ఇక్కడ నేను చిన్న స్పోర్ట్స్ అయ్యి వాళ్ళ ఆర్గనైజర్స్ వచ్చేస్తే స్పోర్ట్స్ వల్ల స్పోర్ట్స్ అంటే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్. స్పోర్ట్స్కి లంచ్ సపోర్ట్ చేస్తాను, చాలా చేస్తాను. నాకు యావరేజ్గా నెలకి 20,000 పీపుల్కి నేను లంచ్ పెడతాను. 20,000 పీపుల్కి లంచ్ పెడతారు. ఓకే. మీ ఖర్చు ఎంత ఉంటుంది విజయ్ గారు? ప్రతి మంత్ ఖర్చు ఎంత ఉంటుంది? బాగానే ఉంటుంది, లక్షల్లోనే ఉంటుంది. లక్షల్లో ఉంటుంది. లక్షల్లో ఖర్చు పెడతారంటే దానికి మించి సంపాదించాలి. అదైతే కంపల్సరీ కదా, సంపాదించినప్పుడే కదా ఖర్చు పెట్టాల్సింది. ఓకే. సో కొంతమంది మాట్లాడుతున్న కామెంట్స్ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి సోషల్ మీడియా. చెప్పండి. అసలు విజయ్ కుమార్ ఇంత గోల్డ్ వేసుకొని పోవడం అవసరమా? ఆ హాకీ టోర్నమెంట్కి ఢిల్లీకి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో అంత వేసుకోవడం అవసరమా అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటే బైసాబ్, ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మన ఢిల్లీ అంటే మనం పాకిస్తాన్ కాదు, మన దేశం. మన
ఇండియాకి క్యాపిటల్ సిటీ ఢిల్లీ. నీ ఎక్కడ జర్నీ చేసినా ఒక వాల్యూ ఢిల్లీ చేసిన. ఢిల్లీలో మా హాకీ ప్రోగ్రామ్ అవుతుంది. ఢిల్లీ గడ్డ మీద ఏముంది, మన తెలంగాణ వాడు ప్రౌడ్గా పోతే మంచిదే కదా. రైట్. ఖచ్చితంగా మీకు బాగా క్రేజ్. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అరే గోల్డ్ మ్యాన్ హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ హైదరాబాద్, అదేం ప్రాబ్లం లేదు. నేను ఇంకెక్కడో అంటే కొన్ని ఏరియాలో ఇప్పుడు మనకి ఎలా ఉందంటే సపోజ్ ఏదో లొకేషన్కి మనం వెళ్తాం, అక్కడంతా థ్రెట్ ఉంటుంది, రౌడీస్ ఉంటారు, దొంగతనాలు. అలాంటి ఏరియాకి వెళ్ళి నా గొంతు కోసుకుంటే ఆ ఏరియాకి పోవడం అని క్వశ్చన్ చేయాలి. రైట్. ఇదైతే అవసరం లేదు. దేశ రాజధాని అంటారు. దేశ రాజధాని మనం ప్రౌడ్. ఏదో నేను బ్యాగ్లలో పెట్టుకొని పోలేదు, ఈడ బ్యాగ్లో పెట్టుకొని అక్కడ వెళ్ళాక ప్రోగ్రామ్ వేసుకునేది కాదు. అరే స్కానింగ్లో దొరికింది అనేది కాదు. నేను క్లియర్గా నా మెడపైన స్కానింగ్ లో దొరికితే అదొక వార్త అవుతుంది. వార్త కాదు ఇక అది దొంగ తలని ఎత్తుకోలేను, స్మగ్లింగ్ అది మామూలుగా. వీడికి బంగారం తీసుకొని అమ్ముతున్న విజయ్ కుమార్ అంతేనా. నేను రెగ్యులర్గా వెళ్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైం. అట్లా నేను అందులో ఇట్లే జస్ట్ మీలాంటి ఫ్రెండ్ ఒక అతను కాల్ చేస్తే అర్జెంట్ మాట్లాడుతుంటే 5-6 minutes 10 minutes ఆడనే మాట్లాడుతున్నా లాబీలో. వాళ్ళకి డౌట్ వచ్చేసింది. అందులో ఆ రోజు నేను వైట్ అండ్ వైట్ కుర్తా వేసుకొని కొద్దిగా ఇంకొంచెం మంచి యాక్టివ్ ఉన్నా. సో వాళ్ళు అరే కాజారా ఏ బందా ఇట్నా గోల్డ్ లాలేకే. కొందరికి క్లారిటీ ఉన్నా ఏదున్నా సిస్టమ్ కదా. సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన చుట్టాలున్నా అక్కడ ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తేనే మనకి హెల్ప్ చేస్తారు. వితౌట్ సిస్టమ్ అంటే డివేట్ అయ్యే వరకు హెల్ప్ చేయొద్దు, అలాంటి హెల్ప్ కూడా మనం తీసుకోవద్దు. ఓకే. కానీ సోషల్ మీడియానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మిమ్మల్ని నెగిటివ్ చేసింది. ఓకే. కొంతమంది గోల్డ్ మ్యాన్స్ దొరికిరా అని చెప్పి కొన్ని డిబేట్స్ల తర్వాత కూడా అసలు బండారం బయటపడ్డది కొండ విజయ్ కుమార్ది కూడా అని. నా బండారం ఏముంది బ్రదర్, చూసా. ఇప్పుడు నాదైతే చూడండి, నా సోషల్ మీడియా అయితే మీకు ఎంతో కొంత అందరికీ నాకు తెలిసి చాలామంది నా వర్క్స్ తోటి అందరు సాటిస్ఫై. నాకు ఫాలోవర్స్గా నాకు ఈ ఇన్స్టాలోనే 2,05,000 ఫాలోవర్స్ ఉన్నారు. అది చిన్న విషయం కాదు మీకు. అంటే నేను చేసే వర్క్ వాళ్ళకి అంత స్టైల్ నచ్చుతూనే ఫాలో అవుతారు. ఇంకోటి ఏంటంటారు కదా, ఫేక్ ఫాలోవర్స్ అంటే ప్రతి ఒక్కరు రీచ్ అండ్ ఎవరి వన్ చెక్ చేసుకోవచ్చు మీరు ఇది ఒరిజినలా కాదని. ఇంకేది అడుగుతున్నారు మీరు? అంటే మీ గోల్డ్లో ఏదైనా గోల్డ్ కానీ ఇది ఏమైనా ఉందా, సిల్వర్ కానీ కాపర్ కానీ ఏదైనా? లేదు, గోల్డే ఉంది, సిల్వరే ఉంది. ఓకే. గోల్డ్లో మిక్స్ అయినా కదా కొంతమంది. నేను అలా మిక్స్ చేయలేదు, చైన్స్ మిక్స్ ఉన్నాయి. ఓకే. అంటే గోల్డ్ కోటింగ్ లేదు, అంటే గోల్డ్ కోటింగ్ ఉండి సిల్వర్ కాపర్ ఉంది. సిల్వరే ఉంది. అంటే దొరికిన దాంట్లో అంటున్నా. అంటే మీకు అలాంటిది ఇంకోటి తెలుసా, నన్ను వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకొని చెక్ చేశారో వాళ్ళు ఒరిజినల్ అన్న తర్వాత వాళ్ళందరూ స్మైల్ ఇచ్చారు. అంటే ఒరిజినల్ గోల్డ్ పట్టుకున్నాం, ఫేక్ గోల్డ్ పట్టుకుంటే వాళ్ళే అక్కడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ టైం వేస్ట్. ఏముంటుంది టైం వేస్ట్. ఫేక్ గోల్డ్ వాళ్ళు ఏమనడానికి లేదు. ఫేక్ గోల్డ్ వేసుకుంటే ఏమన్నా ఉంటుందా, అంటే ఏమన్నా అనడం కానీ నేరంగా ఏమన్నా చూస్తారా? గోల్డ్ అని చెప్పి వేసుకొని ఫేక్ గోల్డ్ వేసుకుంటాం, వాళ్ళకి సంబంధం లేదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.